స్ఫూర్తి ఓం. డియర్ స్ఫూర్తి కుటుంబానికి దివ్య ఆశీస్సులు. జీవ సృష్టి, మానవ జన్మ, మనిషి పుట్టుక, శిశు జననం దరిమిల జీవన జీవితం విషయజ్ఞాన జీవితం, వ్యక్తిగత విశేష జీవితం. మనిషితో సహా ప్రతి జీవి పుట్టుకకు, పోషణకు, రక్షణకు పంచభూత ప్రకృతే అందుబాటులో కనిపిస్తోంది. మనిషిని జెనరిక్ స్థితి నుండి సూపర్ హ్యూమన్ స్థాయికి, అలాగే జీవన వెతుకులాట నుండి అంతరిక్ష అన్వేషణ స్థాయికి చేర్చిన విషయజ్ఞానం ప్రకృతి ప్రాథమికం నుండే సుమా. కనుక ప్రకృతి సహజతకు అనుకూల జీవితమే శ్రేయస్సు. సో మేక్ యూజ్ ఆఫ్ ది యుటిలిటీ, fertility and the certainty of the vital nature in an appropriate manner. అంతః బాహ్య ఆకార భిన్నతగానే గుణం, తత్వం వేరుగా ఉంటాయి. గుణం పదార్థ భౌతికం, తత్వం ఆధ్యాత్మిక అదృశ్యత. రెండింటి సమన్వయతే సృష్టి సమగ్రత, జీవన జీవిత సవ్యత. పదార్థ బాహ్య ఆకార భిన్నతకు అంతర్గత ఆధ్యాత్మిక ఏకత సూక్ష్మతే ఆధారం. ఆటం న్యూక్లియస్, శరీరం ఆత్మ. ప్రకృతి స్థూలత, మనసు సూక్ష్మత, జ్ఞాన విశాలతను తనవిగా చేసుకోవటం మనిషి కృషి, మనీషి సాధన. అలాగే దాని వినియోగ ప్రజ్ఞ, విజ్డమ్, విజ్ఞత, ప్రూడెన్స్ను అనుసరించే ప్రయోజన, మంచి, చెడు ఉంటాయి. సో ద హ్యూమన్ లైఫ్ నెవర్ బి అ లాంగింగ్ అండ్ ద ఫ్యాబులస్ లిజన్. ఇన్ యూ ఇట్ ఆట్ టు బి అన్ ఎగ్జంప్లరీ వన్. మానవత్వం మనిషిలో ఉన్నప్పుడు మరిన్ని గుణాలు దానికి చేరుతాయి. బాహ్య పరిస్థితుల అనుకూల వ్యతిరేకతగా మంచి, చెడుగా అవి క్రియారూపంలోకి వస్తాయి. భౌతిక కృషి, ఆధ్యాత్మిక సాధన క్రమంలో జీవన తృప్తి, జీవిత ధన్యత చేకూరతాయి. ది అటాచ్మెంట్ ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ ఇన్స్టింక్ట్. Every creature used to express its feelings of attachment with no language. Even the detachment is the concomitance to the attachment. So, in case of human, it seems to be a paradoxical parity and the variety. Manasika dvandvam moolam ide. Both the non-feasance and the indolence are common to most of the people. Also, it is the natural trait of doing iniquity and the fragility. Notwithstanding, by feeling of the dedicatory assiduity as the self-duty and realizing the fault and its rectification, there would be a place for the goodness. Having been with the longanimity and the magnanimity instead of being with the animosity, the asperity and the jealousy, the generous humanity and the amicability would prevail. Thus, strive and thrive to promote the domestic decorum, the individual etiquette and the social amity and the civil decency. భూగోళ వ్యాప్తంగా ప్రాణాంతంగా ఉన్న వైరస్ విపత్తు తిరిగి వచ్చిన గతమే. మనిషి నిర్లక్ష్యమే, అజాగ్రత్తే వైరస్ శక్తిని పునరావృతం చేసింది. ప్రాణాపాయ స్థితినైనా ప్రయోజనంగా మార్చుకోగల అవకాశ స్వార్థం బాధితులలో భయం
భయాన్ని పెంచి ప్రాణ నష్టానికి కారణమవుతోంది. సమీప వ్యాప్తత ప్రస్తుత వైరస్ ప్రధాన లక్షణం. అందుచేత మనసులు దగ్గరగా ఉన్న మనుషుల మధ్య దూరం పెరగాలి. మనసులోని భయాన్ని తగ్గించి యోగాసన ప్రాణాయామ సాధన ద్వారా శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రయత్నం చేయాలి. ఆషాఢ ప్రారంభానికి ప్రస్తుత వైరస్ ప్రాణాపాయ శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. నమ్మకం, ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని కలిగిస్తుంది. ద బిలీఫ్ గివ్స్ రిలీఫ్. వచ్చిన దారినే పోదు జీవం, వచ్చిన దారినే పోదు జీవం, తరలిరాదు పోయిన దారినే పునః, తరలిరాదు పోయిన దారినే పునః. అజ్ఞాతమే రాకపోకల జీవ సృష్టి, అజ్ఞాతమే రాకపోకల జీవ సృష్టి. రాకపోక తేదీలే మిగిలేది మనిషికి, రాకపోక తేదీలే మిగిలేది మనిషికి. జ్ఞాతమైతే అజ్ఞాతం జ్ఞానమే సుమ, తెలిస్తే ఆత్మ ఆధ్యాత్మికం ఆత్మజ్ఞానం, తెలిస్తే ఆత్మ ఆధ్యాత్మికం ఆత్మజ్ఞానం. అనుభవమే జీవితం విషయ జ్ఞానం, అనుభవమే జీవితం విషయ జ్ఞానం. వర్ది అయినా వరస్ట్ అయినా పండుగే పుట్టినరోజు పుట్టిన మనిషికి, వర్ది అయినా వరస్ట్ అయినా పండుగే పుట్టినరోజు పుట్టిన మనిషికి. దీనిలో వేదాంత భావన వ్యక్తమవుతున్న జీవితానికి సంబంధించి నేటి కరోనాకు వర్తిస్తుంది. సంక్షిప్త సందేశం సుదీర్ఘంగా సాగిన ఓర్పుగా విన్నందుకు అభినందనలతో దివ్య ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సర్వే జనా శ్రేయో భవంతు. ప్రోసిట్. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు వారి యొక్క జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని మనందరం జరుపుకుంటున్న ఈ పండుగను ఆశీర్వదిస్తూ వారి యొక్క దివ్య సందేశాన్ని మనకు అనుగ్రహించటం మన మహద్భాగ్యం. నిజంగా మనం ఈరోజు అదృష్టం. మానవాళికి వారిచ్చిన దివ్య సందేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు వారిని ఈ వేదికపై వారికి చిరు సత్కారాన్ని అందించుకుందాం. దాన్ని స్వీకరించవలసిందిగా శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారిని, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ వారిని కోరుతున్నాను. శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, మల్హోత్రా ఇండస్ట్రీస్ ఇన్ఛార్జ్, డివిజన్ ఇన్ఛార్జ్, వారిని ఈ చిరు సత్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను.
స్ఫూర్తియం. ఇప్పుడు శ్రీ జె వెంకటేశ్వరరావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్యాథ్స్, వారిని ప్రాక్టికల్ ఫిలాసఫీ, శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి ప్రాక్టికల్ ఫిలాసఫీ అనే అంశంపై వారు ప్రసంగిస్తారు. స్ఫూర్తియం. స్ఫూర్తి ఓం. స్ఫూర్తి ఓం. అందరూ చెప్పాలండి. స్ఫూర్తి ఓం. స్ఫూర్తి ఓం. స్ఫూర్తి ఓం. ముందుగా ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్యపాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారికి మనందరి తరపున 81వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రాక్టికల్ ఫిలాసఫీ. అసలు ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే ఏంటి? ఇది ఒక కొత్త విధానం. గురువుగారు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి విధానం ప్రాక్టికల్ ఫిలాసఫీ అనేది. ఎందుకంటే గురువుగారు చెప్పనంత వరకు ప్రపంచానికి తెలిసింది ఒకటే, స్పెక్యులేషన్. ఊహల సిద్ధాంతం మాత్రమే తెలుసండి ప్రపంచానికి. ప్రాక్టికల్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు మాత్రమే ఇది కాదు, ఇలా ఉంది అని చెప్పడమే కాదండి. అందుకనే వారేమంటారంటే, తాను చెప్పే మాట తన దగ్గర నుంచి మొదలవ్వాలంటండి. ఇంకోసారి చెప్తున్నానండి, చాలా సింపుల్గా చెప్తున్నారు చూడండి. తాను చెప్పే మాట తన దగ్గర నుంచే మొదలైతే అదే ప్రాక్టికల్ ఫిలాసఫీ అంట. అలా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారాయా అంటే ఒక్క గురు విశ్వస్ఫూర్తి వారు మాత్రమేనండి. వారు చెప్పిన సిద్ధాంతం ఏదైనా కానీ యూనివర్సల్ అప్లికబిలిటీ, అంటే ఆచరణ యోగ్యమైనది. ఏ విధంగా ఆచరణ యోగ్యమైనది? విశ్వం మొత్తం యాక్సెప్టెన్స్తో ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చంటండి అది. దాంట్లో మనకి చాలా భాగాలు ఉన్నాయండి. అంటే మనకి ఏం తెలుసు, గురువుగారు దాన్ని ఏ విధంగా సరిచేశారు, ఇది కనుక మనం ఈ క్లాసిఫికేషన్ తీసుకుంటే మనకి వారు చెప్పే విధానం ఏంటనేది మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతుందండి. అంటే గురువుగారు చెప్పే ప్రతి విధానం కూడా విచ్ కెన్ బి ప్రాక్టీస్డ్, అందరూ చేయొచ్చు. వారు చేసి తర్వాత చెబుతున్నారండి గురువుగారు. సపోజ్ మనం కొన్నింటిని తీసుకుందాం. అంటే మన మీద కొన్ని తరాల తరబడి మతం రూపంగానో ప్రాంతం రూపంగానో కొన్ని రుద్దబడిని మనిషి మీద. ఇది ఓపెన్ సీక్రెట్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని మనం ఒప్పుకుంటాం. మతం ఏది చెప్తే అదే, ఏ మతం అయినా కానివ్వండి, అది మనం గుడ్డిగా నమ్ముతున్నాం. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని జనరేషన్ల నుంచి. మనకేం తెలీదు, మన ఫోర్ ఫాదర్స్ మనకి చెప్తా ఉంటారు, ఇది ఇంతే. ఎందుకు తెలీదు, ఇంతే. ఎవరు వెళ్ళారు తెలీదు, అంతే. స్వర్గం నరకం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి. స్వర్గం నరకం కొన్ని తరాల నుంచి మనల్ని భయం. మనిషి దేనికి భయపడతాడో తెలుసా అండి? మొట్టమొదటిగా భయానికే భయపడతాడు. అందుకనే ఈ కరోనా వైరస్ అనేది ఇంత విచ్చలవిడిగా ఈ రోజున ఇంత ఇదిగా విజృంభించింది.
మనిషి భయాన్ని పణంగా పెట్టి మత పెద్దలు, మన పూర్వీకులు మన మీద రుద్దబడినవన్నీ కూడా వాటిని మార్చడానికి పునాది వేళ్లతో, పీకటి వేళ్లతో పెకిలించడానికి వచ్చారండి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు. వారు చాలా సింపుల్గా చెప్తారండి, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తారు. అది అంతే అని చెప్పరు, ఎలాగో చెప్తారు. చిన్నది ఇందాక ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుంటే స్వర్గం నరకం అనుకున్నాం కదా, ఒక మాట చెప్తారండి వారు. సరే, స్వర్గం నరకం ఉన్నాయి, ఎవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, స్వర్గం నరకంకి వెళ్ళాలంటే అంటే ఎప్పుడు వెళ్తామో మనకు తెలుసు. స్వర్గం నరకం ఎప్పుడు వెళ్తామండి మనం? స్వర్గం అయినా నరకమైనా ఎప్పుడు వెళ్తాం? ఇప్పుడు ఆ మాట ఎందుకు కానీ వెళ్తాం కదా. మరి వెళ్ళినోడు ఎక్కడికి వెళ్ళాడు, స్వర్గంలో ఏం చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చి ఎవరికి చెప్పాడు అంటే ఎంత ఇదిగా రుద్దపడుతుందో చూడండి. ఎవడెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు వచ్చాడు, ఎవరికి చెప్పాడు, అయిపోయింది, సింపుల్. సో మోక్షం అంటున్నారు కదా, మరి మోక్షం అంటే ఎంత ఇంటర్లింక్ చెప్తారు చూడండి. మోక్షం అంటున్నారు కదా, మోక్షం అంటే ఏంటి? వెళ్ళి కలిసిపోవడం. స్వర్గం తీసుకున్నారు, మోక్షం వచ్చింది, వెళ్ళి కలిసిపోయారు, సరే బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది, క్లారిటీ ఉంది. మరి నెక్స్ట్ జన్మ ఎక్కడిదప్పుడు? మోక్షం అంటే మళ్ళీ పుట్టకూడదు కదా. మరి పునర్జన్మలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఒక పక్కన పునర్జన్మలు చెప్తున్నారు, ఒక పక్కన మోక్షం చెప్తున్నారు. మోక్షం రానోడికి సరే, మోక్షం రానోడు నరకం వెళ్ళాడు అంటారు. సరే, నరకాన్ని వెళ్ళాడు అనుకుందాం. నరకం వెళ్ళిన తర్వాత ఆడు శిక్ష అనుభవించాడు, మరి తర్వాత స్వర్గం పంపించాలి కదా. నరకం అయిపోయింది కదా, శిక్ష అయిపోయింది కదా. ఒకతను తప్పు చేశాడండి, జైలు శిక్ష వేశాడు జడ్జి గారు, శిక్ష అయిపోయింది, ఆ తప్పు క్లోజ్ అయిపోయినట్టే కదా. ఇంకా మళ్ళీ తను వచ్చి మోక్షం తీసుకోవాలి కదా. అంటే ఎక్కడ ఏ మాత్రం పొంతు లేకుండా ఒక పక్కన జన్మ పునర్జన్మ అని చెప్తున్నారు, ఇంకో పక్కన ముక్తి మోక్షం అని చెప్తున్నారు, మరో పక్కన స్వర్గం నరకం అని చెప్తున్నారు. ఎక్కడా లింక్ లేదు. ఇప్పుడు జన్మ పునర్జన్మకు వద్దాం మనం. అంటే ఒక ఆర్డర్లో తీసుకుంటే కనుక జన్మ పునర్జన్మకు వద్దాం. గురుగారు ఏమంటారంటే, లైఫ్ కమ్స్ వన్స్, నథింగ్ ఎల్స్. లైఫ్ కమ్స్ వన్స్, నథింగ్ ఎల్స్. జీవితం ఒక్కసారే జీవితం అంటండి. మనం ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా, ఏ స్థాయికి వెళ్ళాలన్నా ఇప్పుడే, వర్తమానం మాత్రమే. నెక్స్ట్ జన్మ లేదు, పూర్వజన్మ లేదు, ఈ జన్మే అని గట్టిగా నొక్కి ఒక్కాని చెప్తున్నారండి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు. చెప్పడమే కాదు, దానికి చాలా చక్కగా రీజన్ చెప్తారండి. సరే, మీరు అనుకున్నట్టు పూర్వజన్మ ఉంది అనుకుందాం. అనుకుంటే సపోజ్ నాకు ఈ జన్మ ఒక 100వ జన్మ అనుకుందామండి. దీని ముందు 99th. ఇలా వెనక్కి వెళ్ళగా నాకు ఒక మొదటి జన్మ, ఒకటితో స్టార్ట్ అవుతుంది కదండి ఎవరికైనా కానీ. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అండ్ సో ఆన్ 100. సరే, 100 నుంచి వెనక్కి వెళ్ళి 1 దగ్గర ఆగాను. 1 ముందు జన్మ ఏది? నో ఆన్సర్. ఆ మొదటి జన్మకి కారణమైనటువంటి జన్మ ఏది, ఎక్కడా అని సవాల్ ఇస్తారండి ప్రపంచానికి. ఎవరో ఒకళ్ళు చెప్పండి సమాధానం. ఆ మొదటి జన్మకి పూర్వజన్మ ఏది? క్వశ్చన్ మార్క్. ఇది దీని గురించి ఎవరన్నా మాట్లాడితే అప్పుడు జన్మ పరంపర గురించి మాట్లాడదాం అంటున్నారు. అంటే పూర్వజన్మ లేదండి. ఎంత ఇదిగా మన మీద రుద్దబడ్డాయో చూసారా ఇవన్నీ కూడా, ఈ జన్మలు పునర్జన్మలు. అందుకనే గురువుగారు దేనికి భయపడద్దు, కర్తవ్య దీక్ష, వర్తమానం మాత్రమే మన చేతిలో ఉందంటారు. వర్తమానంలోనే బతకండి, భవిష్యత్తు మీకెందుకు, వర్తమానమే కర్తవ్య దీక్ష. ఈ జన్మే ఏదన్నా మీరు సాధించాలనుకుంటే, నేను ఇప్పుడు మంచి చేస్తాను, నెక్స్ట్ జన్మలో చూసుకుందాం. ఈ జన్మలోనే సాధించాలంటండి. అయితే ఇలా ఒకటి కాదండి,
అనేక రకాలుగా మనసు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానం ప్రాక్టికల్ ఫిలాసఫీ అనుకుంటున్నాం కదండి. ఈ జన్మ పరంపర ఊహలు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు మనకి ఉన్నది ఈ జన్మే అని ప్రాక్టికల్గా చెప్తున్నారండి. ఒప్పుకొని తీరాల్సిందే. అందుకనే వారిది ప్రాక్టికల్ ఫిలాసఫీ. నెక్స్ట్ ఇంకొక ఊహ ఉంది, అది మనందరికీ తెలుసు, చాలా మంచి ఊహ, మనసు. మనసు గురించి అబ్బబ్బా కవులైతే అసలు చాలా బాగా రాస్తారు, బ్రహ్మాండంగా రాస్తారు. నా మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది, ఎటో వెళ్ళిపోయింది మనసు, నా మనసు అసలు ఇక్కడే లేదు. గురుగారు అంటారు మనసుకి ప్రయాణం లేదంట. బాబు నువ్వెక్కడుంటే నీ మనసు అక్కడే ఉంటుందయా, అంతేగాని నువ్వెక్కడుంటే నీ మనసు ప్రయాణించదు అని చెప్పడమే కాదండి, చాలా నీట్గా ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తారు చూడండి వాళ్ళు. మనందరం ఇక్కడ ఉన్నాం, మనందరం చదువుకొని వచ్చాం, 10th క్లాస్ వరకు ఫినిష్ చేసుకొని 10th ఇంటర్మీడియట్ అవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చాం. ఒక్కసారి 10th క్లాస్ అందరం కూడా ఇప్పుడు ఈ క్షణం ఎవరికి వారుగా వారి 10th క్లాస్ చదువుకున్న రోజుల దగ్గరికి వెళ్ళిరండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి అందరూ, దయచేసి ఒక్కసారి కళ్ళు మూసుకోండి అమ్మా. ఒక్కసారి వెళ్ళిరండి వెనక్కి. 10th క్లాస్ దగ్గరికి వెళ్ళాం, ఎంతసేపు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. రైట్, అక్కడే ఉండిపోమాకండి, వచ్చేయండి. 10th క్లాస్కి వెళ్ళి బాగున్నాయి కదా, అదే రోజుల మళ్ళీ అక్కడే ఉండిపోతున్నారు. కరోనా లేదు, ఏం లేదు, ఇదేం కావాలి ఇప్పుడని. అయితే సరే అక్కడికి వెళ్ళాం కదా, ఏం కనబడింది నేను చెప్పనా? నాకైతే మా 10th క్లాస్ లెక్కల మాస్టరు జంగం శ్రీనివాస్ చక్రవర్తి కనబడ్డారు. ఎందుకంటే ఆయన దయ వల్ల నేను ఈరోజు మ్యాథ్స్ టీచర్ని అయ్యాను. కానీ ఈరోజు మా జంగం శ్రీనివాస్ చక్రవర్తి గారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఆయన హెయిర్ స్టైల్ ఏంటో, ఆయన ఎలా ఉన్నారో, ఆయన సన్నగున్నారో లాగున్నా అదేం తెలియదు నాకు. ఆ రోజున సన్నగుండేవాళ్ళు, మంచిగా పాపిడి తీసేవాళ్ళు ఆయనే గుర్తొస్తున్నారు. వేస్తారనో మీ అందరికి కూడా ఎవరో ఒకళ్ళు కనబడి ఉంటారు, ఎవరనేది నాకు తెలియదు. కానీ వాళ్ళు అప్పుడున్నట్టు కనబడ్డారా, అట్ ప్రజెంట్ ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నట్టో కనబడ్డారా? అప్పుడున్నట్టే కదండి. ఏమండి, కనీసం తల ఎట్లా ఎట్లా అవ్వండి. హిందీ అంటే ఒక క్వశ్చన్ అడిగితే తల ఎస్ అయితే ఇలా, నో అయితే ఇలా, మీరు ఎలా చూస్తే ఎలా? రైట్, ఎవరు కనబడ్డారండి? వాళ్ళే కనబడ్డారు కదా, తల ఊపాలి మీరు. ఎస్, వెరీ గుడ్, చాలండి. అయితే అంటే మన మనసు కనుక నిజంగా ప్రయాణం చేస్తే, ఒకవేళ మన మనసు కనుక నిజంగానే ప్రయాణం చేస్తే, మరి ఇప్పుడు వెళ్ళి మా జంగం శ్రీనివాస్ చక్రవర్తి గారు ఏం చేస్తున్నారో చూసి రావాలి కదా. మీ మనసు కూడా వాళ్ళు ఎవరో చూసి రావాలి కదా, రావట్లేదే. అంటే మనసుకి ప్రయాణం లేదు అని క్లియర్ కట్గా చెప్పిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారండి. వారు ఏం చెప్తున్నారంటే మనసు ప్రయాణించదు అని చెప్పడంతో పాటుగా మనసుకి డెఫినేషన్ ఇచ్చారండి. ఇప్పటి వరకు మనసు మీద డిస్క్రిప్షన్సే ఉన్నాయి కానీ డెఫినేషన్స్ లేవు. అయ్యా ఒకటి కాదు 5-6 డెఫినేషన్స్ ఇచ్చారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు మనసు మీద. ఒకటి కాదు 5-6. ఒకటి చెప్తా నేను సింపుల్గా. అనిపించేదే మనసు అంటారండి గురువుగారు. అనిపించేదే మనసు. మీకు ఏది అనిపిస్తే అదే మీ మనసు అంటండి. ఏముంది, అయిపోయింది ఇంకా. ఇప్పుడు ఇంతమంది ఉన్నామండి ఇక్కడ, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలో నాకు ప్రోగ్రాంకి రావాలని అనిపించలేదు, అయినా కానీ వచ్చాను అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు ఎత్తండి దయచేసి. నాకు ప్రోగ్రాంకు అనిపిస్తేనే వచ్చాం కదండి మనందరం. అనిపించకుండా వచ్చిన వాళ్ళు ఎవరున్నారా? మన అందరికీ అనిపించింది గురువుగారు ఉంటారు, స్పిరిచువల్గా పశుప్రసాదం ఇస్తున్నారు, ఈ కరోనా వైరస్ నుంచి మనకి రక్ష వారొక్కరే మనకి మన మనసులో అనిపించింది కాబట్టే ఆ వైరస్ని పక్కకు తోలి దాన్ని ఛేదించి వచ్చాం ఇక్కడికి. ఎవరున్నారు ఈ రోజున ప్రపంచంలో ఇంతమంది కలిసిన వాళ్ళు? ఆ ధైర్యం మన విశ్వస్ఫూర్తి వారు మాత్రమే. మనకు భయం లేదు, మన దరిదాపుల్లో కూడా రాదు భయం. ఎందుకంటే మన కాంపౌండ్ వాళ్ళ దగ్గర యాజ్ అ బిగ్ బాయ్లా మన విశ్వస్ఫూర్తి వారు ఉన్నారు. వారు రానివ్వరు వైరస్ని. మనకెందుకండి భయం? ఏదో ఇదంతా ఫార్మాలిటీ, మనందరం ఇలా కూర్చోవాలని.
వారుంటే ఏ వైరస్ మన దరిచేరదు. అంత శక్తివంతులు. ఇందాక రాజేష్ గారు చెప్తున్నారు కదా, సర్వశక్తివంతులు. అంత శక్తి ఉంది కాబట్టే ఆ వైరస్ని అలా తొక్కిపెట్టి స్ఫూర్తి కుటుంబం వైపు కనీసం చూసేలాగా కూడా చేయలేదు మన గురువుగారు. అనిపించేదే మనసు అంటండి. ఏది అనిపిస్తే మనిషి అదే చేస్తాడంట. ఏది చేస్తామో అదే జీవితం అంట. మనందరికీ అనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చాం కాబట్టి గురువుగారు ప్రసాదం తీసుకుంటున్నాం. ఇక్కడికి ప్రసాదం తీసుకున్నాం కాబట్టి గురువుగారు మనకు ప్రామిస్ చేసినట్టుగా రేపు జీవితంలో ఏ వైరస్ ఖచ్చితంగా మనల్ని ముట్టుకోదు. ఇదే మనసంట. మనసుకి అబ్బా ఏం వెళ్తాం, అబ్బా 500 మంది వస్తున్నారంట, కరోనా వైరస్ వచ్చిద్దేమో నాకని ఆగిపోయారు. అది వారి మనసు. దాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు. ఇది మనందరి మనసు. ఇదే మనసు. ఎస్, అయిపోయింది డెఫినేషన్. ఎంత సింపుల్గా ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలాగా ప్రాక్టికల్గా చెప్పారు కాబట్టే వారి విధానం ప్రాక్టికల్ ఫిలాసఫీ. వారు చెప్పిన మనసు గురించి విధానం ప్రాక్టికల్ ఫిలాసఫీ. ఇంకా వద్దాం, ఇంకా ఉన్నాయి. సృష్టి. ఈ సృష్టి దగ్గరికి వస్తేనండి ఎన్ని చెప్తారంటే, సృష్టి ఒక మతం వారు మా దేవుడే ఈ సృష్టిని సృష్టించారు, ఇంకొక మతం వారు లేదు మా దేవుడి సృష్టిని సృష్టించారు, ఇంకొక మతం వారు మా దేవుడు. మరి ఎవరు సృష్టించినట్టు, ఎవరు చేసినట్టు? గురువుగారు ఏం చెప్తారంటే, సృష్టి ఎవరూ సృష్టించలేదు. ఎవరన్నా సృష్టిస్తే దాన్ని సృష్టి అనరు ఫస్ట్. ఎంత బాగా చెప్తారో చూడండి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తారండి వారు. ఒక కార్పెంటర్ ఉన్నాడంటండి. ఇప్పుడు చాలామంది మతస్థులు, చాలామంది పెద్దలు, మత పెద్దలు మా దేవుడు సృష్టించారని అంటున్నారు కదా. అవన్నీ పక్కన పెడదాం, మనకు అనవసరం. మన దగ్గరికి వచ్చినప్పుడు గురుగారు ఏం చెప్తున్నారు? సృష్టిని ఎవరో పలానా వ్యక్తి ఎవరో సృష్టించలేదండి. అది ఒక ప్రాసెస్ ద్వారా ఈ స్థాయి వరకు మనం వచ్చాం. విశ్వ పదార్థం దగ్గర మొదలయ్యి జీవ పదార్థం వరకు జరిగిన ప్రాసెస్సే ఈ సృష్టి అని చెప్తున్నారండి వారు. దాన్ని అది సైంటిఫిక్గా మనం నార్మల్గా మాట్లాడుకుందాం, సింపుల్గా మాట్లాడుకుందాం. సైంటిఫిక్గా మనకెందుకు విశ్వ పదార్థం, బ్రహ్మ పదార్థం ఇవన్నీ కాకుండా, నక్షత్ర పదార్థం ఇవన్నీ కాకుండా సింపుల్గా మాట్లాడుకుందాం. ఒక కార్పెంటర్ ఉన్నారండి. అతను సపోజ్ ఈ పోడియంనే తయారు చేస్తున్నాడు అనుకుందాం. ఒక చెక్క తీసుకొచ్చి పోడియం తయారు చేస్తున్నాడు. ఆ చెక్క మీద కూర్చొని పోడియం తయారు చేస్తాడా, చెక్క బయట ఉండి పోడియం తయారు చేస్తాడా అండి? మీరు చెప్పట్లా, మళ్ళీ చెప్పండి. అంటే మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు సమాధానం చెప్తే అట్లీస్ట్ తల ఓపెన్ చాలు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఎస్, యు ఆర్ అండర్స్టాండ్. అట్లీస్ట్ యాక్ట్ చేయండి పోనీ, అర్థమవుతుంది. రైట్, వెరీ గుడ్. సో ఒక చెక్కను తీసుకొచ్చి బయట నిలబడి ఆ చెక్కని చెక్కుతూ ఈ పొడిని తయారు చేస్తాడు, అంతే కదండి. అలాగే ఎవరో ఒక వ్యక్తి, మహానుభావులు ఎవరో, సరే ఈ సృష్టిని సృష్టించారే అనుకుందాం. సృష్టి బయట ఉండి సృష్టించాలా, సృష్టి మీద ఉండి సృష్టించాలా? సృష్టి బయట ఉండి, అంతే కదండి. ఇప్పుడు ఇందాక చెప్పిన కార్పెంటర్ ఎగ్జాంపుల్ ప్రకారం బయట ఉండి చెక్కను తయారు చేయాలి, అప్పుడే తయారవుతుంది. ఈ చెక్క తయారవ్వాలంటే చెక్క ఉండాలి, చెక్కను తయారు చేసే వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తికి ఒక ప్లేస్ ఉండాలి. సరే, సృష్టి మొత్తాన్ని ఒకళ్ళు ఎవరో సృష్టించారు అనుకుందాం. ఆ వ్యక్తి ఆబ్వియస్గా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం సృష్టి బయట ఉండే సృష్టించాలబ్బా, ఇది కన్ఫర్మ్ కదండి. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. మరి ఆ బయట ఉన్న ప్లేస్ ఏంటి? లాక్. నో ఆన్సర్. సృష్టిని సృష్టించిన వ్యక్తి ఎక్కడ నిలబడ్డాడు? ఇది అడిగారండి గురువుగారు. మొత్తం సృష్టే కదా, మొత్తం సృష్టి కాని దాని పేరేంటి? ఎవరైతే సృష్టిని సృష్టించారో అతను నిలబడిన ప్లేస్ ఏంటి? అయిపోయిందండి. ఇది గురువుగారు చెప్పే విధానం. ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నారో చూడండి గురువుగారు.
ఎంత సింపుల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా ఇందా చెప్పినట్టుగా విశ్వ పదార్థం, బ్రహ్మ పదార్థం, నక్షత్ర పదార్థం, ఈ గ్రహాలు ఇవన్నిటి కూడా ప్రాసెస్ ద్వారా వచ్చారని సైంటిఫిక్గా ఒక పక్కన చెబుతున్నారు మన గురుదేవులు. ఇంకొక పక్క చిన్న కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఇదిరా బాబు ఇది జరుగుతోంది, మీరు కళ్ళు తెరవండి, మూఢనమ్మకాలు పక్కకు తొయ్యండి, నేర్చుకోండి జ్ఞానాన్ని అని ప్రాక్టికల్గా మనందరికీ ఇవ్వడానికే వారు వచ్చారండి. శ్రీ 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 గురు విశ్వ. మనం ఎంత అదృష్టవంతులు అంటే అసలు మనకి ఏమనవుతుందండి వారి దగ్గరికి వెళ్ళడానికి. ఒక్క క్షణం మన గుండెల మీద చేసుకొని చెప్దాం, మన దగ్గర ఉన్న అర్హత ఏంటి వారి దగ్గరికి వెళ్ళడానికి? అంత సర్వశక్తివంతుల దగ్గర మనల్ని ఎందుకు కాపాడాలి వారు? సో వారు చెప్పే విధానం ప్రాక్టికల్ ఫిలాసఫీ. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగా మనకి ఇందా పొద్దున కూడా మనకి మెసేజ్ వచ్చిందండి, గురుగారు చెప్పినటువంటి మెసేజ్ వచ్చింది. కరోనా వైరస్ బర్నింగ్ టాపిక్ ప్రజెంట్. దీని గురించి గురుగారు ఏం చెప్పారో చూద్దామండి. కరోనా వైరస్ గురించి 9/20 అంటే సెప్టెంబర్ 2020లో గురుగారు మనకు ఒక దివ్య సందేశాన్ని పంపించారండి. కరోనా వైరస్ గురించి గురుగారు ఏం చెప్తున్నారో ప్రాక్టికల్గా. అంటే ప్రపంచం మొత్తం స్పెక్యులేషన్లో ఉంది, ఈ రోజున ఊహల్లో బతుకుతోంది. అది ఇది చేస్తుంది అది చేస్తుందని ఇందాక కూడా మన గురుదేవులు మనకి మెసేజ్ ద్వారా ఇచ్చారు, భయం మనల్ని ముందు చంపేస్తుందని. ఇదే భయం చంపేస్తుందని ప్రపంచానికి ఈరోజు తెలిసింది. గురువుగారు 2020లో చెప్పారండి. వైరస్ ప్రభావం, దాని విశాలతతో దాని వేగం, వడి, అపకార శక్తి క్రమంగా తగ్గిపోతూ దరిమిల ప్రకృతి సంగమమే. ఈ స్థితిలో దాని బాధితుల సంఖ్య పెరిగినా ప్రాణహాని తక్కువ స్థాయిలోనే ఉంటుంది. మనిషి లాభం మరో విధంగా ఉండవచ్చు. చాలామంది డాక్టర్సు, రాజకీయ నాయకులు ఎంత లాభపడుతుందో మనకు తెలుసు. సాధారణంగా భయం, పిరికితనం మనిషికి అంతఃశత్రువులు. భయం, పిరికితనం మనిషికి అంతఃశత్రువులు అంటండి. మనిషి మానసిక శక్తిని, శారీరక ఇమ్యూనిటీని హరింపచేస్తాయి. సో బీ వేర్ ఆఫ్ దెమ్. ఈ భయం నుంచి దూరంగా ఉండండి అని గురువుగారు 2020 సెప్టెంబర్ నెలలో చెప్పారండి. ప్రపంచానికి ఈ రోజున అర్థమైంది. గురువుగారు 9న లాస్ట్ ఇయర్ చెప్పారు మనకి ఈ భయం గురించి. నేను ముగించే ముందుగా ఒకటే చెప్తున్నానండి, అంటే వారి సిద్ధాంతం ఎంత ప్రాక్టికల్గా ఉంటుందనేది మనకి ఈ మెసేజ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఇందాక మొన్న సైంటిస్ట్ కూడా ఎవరో మొన్న వాట్సాప్లో ట్రోల్ అవుతుంది, రెడ్డి గారు అని, వారు యూఎస్ నుంచి మెసేజ్ పెట్టారు. భయం అనేది మనిషిని చంపేస్తుంది, సగం చంపేస్తుంది మనిషిని భయమే, ముందు దాన్ని జయించండి అని ఈ రోజున ట్రోలింగ్ వస్తుంది. ఆ రోజున మన గురువుగారు చెప్పారు, ప్రాక్టికల్గా చెప్పారు. చివరిగా ముగించే ముందు, ప్రపంచం మొత్తం కూడా అనేక మంది మతాల వారు ఉన్నారు, అనేక మంది కులాల వారు ఉన్నారు. అనేక మంది మతాల వారు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా ఎవరిని కరోనా వదిలిపెట్టలేదండి. వారు ఎవరిని నమ్ముకున్నా, ఏ మతాన్ని నమ్ముకున్నా చాలామంది, కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం చనిపోయారండి. కానీ బల్లగుత్తి నేను చెప్తున్నాను, స్ఫూర్తి కుటుంబంలో ఒక్కళ్ళు కూడా చనిపోలేదండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ఫూర్తి కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు వరకు మోర్టాలిటీ అనేది లేదు. గురువుగారు ఆ రోజు మనకు రక్షించారు, ఈ రోజు వరకు కాపాడుతున్నారు. ఏదో కొంతమందికి అలా పాజిటివ్ వచ్చిన గురువుగారికి చిన్న మెసేజ్ ఇస్తే ఒక్క హాస్పిటల్ కాదు, ఒక్క టాబ్లెట్ కాదు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంట్లో ఒక్కరోజు కూర్చోబెట్టి తీసేస్తున్నారండి గురువుగారు. అది మన శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారంటే. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం.